నమస్తే మిత్రులారా, డిఎస్సి కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నటువంటి యాస్పిరెంట్స్ ఉన్నారో ఈ వీడియోలో ఒక క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నిన్న పేపర్లో మనకు 19,000 పైచిలుకు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయనేటువంటిది పేపర్లో కూడా రావడం జరిగింది. అందులో ఎస్జిటి దాదాపుగా 10,000 పోస్టులు, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ 4,400 పోస్టులు, అదేవిధంగా పీడీ లేదా పీఈటీ 313. అయితే దానికి అంటే పీడీ లేదా పీఈటీకి సంబంధించినటువంటి సార్ ఇంతకుముందు కొన్ని పోస్టులు కలుపుతామన్నారు కదా అంటే అది ఇంకా ఆర్థిక శాఖ ఆమోదం తెలపలేదు కాబట్టి అవి ఇంకా క్లారిటీ లేదు కాబట్టి 313. అదే రకంగా అదర్స్ ఏవైతే ఉన్నాయో 2,000 ఆ పైన చిలుకు ఉన్నటువంటి అన్ని పోస్టులు దాదాపు కలుపుకుంటే ఆర్టు, క్రాఫ్ట్, మ్యూజిక్ ఇవన్నీ కలుపుకుంటే మనకు స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి టీచర్స్ అన్నీ కలుపుకుంటే దాదాపు మనకు 19,000 పైచిలుకు ఖాళీలు ఉన్నట్టుగా నిన్న పేపర్లో రావడం అనేటువంటిది జరిగింది. అయితే వాస్తవానికి డిఎస్సి అనేటువంటిది ఒక క్లారిటీ లేకుంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే ఎదుర్కొంటాం మనం అందరం కూడా. ఎందుకు చెప్తున్నానంటే అసలు లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది అనుకున్నాం, కానీ ఫిబ్రవరి పోయి మళ్ళీ ఫిబ్రవరి వచ్చింది, అయినా నోటిఫికేషన్ పైన క్లారిటీ లేదు. అట్లీస్ట్ క్లారిటీ లేదంటున్నాను నేను. అంటే వాస్తవానికి ఇప్పుడు టెట్ ఎగ్జామ్ నడుస్తూ ఉన్నది. టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత తప్పకుండా ప్రభుత్వం పైన నిరుద్యోగ అభ్యర్థులు ఇప్పటికే చాలా ఫోర్స్ఫుల్గా, చాలా ఆవేశంతో, చాలా ఆవేదనతో కొట్లాడడం కాదు, ఒక ఆవేదన, వాళ్ళ యొక్క ఎమోషన్స్, వాళ్ళ యొక్క బాధను చెప్పుకునేటువంటి రీతిలో మనకు ధర్నాలు చేయడం కావచ్చు, రాస్తారోకోలు చేయడం కావచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే ఒక ఉద్యమాన్ని బిల్డప్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం పైన తప్పకుండా ప్రెజర్ పడుతూ ఉన్నది. ఎందుకంటే టెట్ అయిపోయిన తర్వాత మరింత ఆవేదనతోటి వాళ్ళ యొక్క బాధను వెలిపించుకునేటువంటిది, ఇది ఒక ఉద్యమం అనుకోవద్దు మనము, ఏదో వాళ్ళు కోపంతో చేస్తున్నటువంటి కాదు, వాళ్ళ ఆవేదనను తెలియజేసుకోవడానికి బయటికి వస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా తప్పకుండా 2026లో 100% వాళ్ళు కూడా డిఎస్సి నోటిఫికేషన్ వేయడానికి సిద్ధంగా ఉండాల్సిందే. ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు పోస్ట్‌పోన్ కావడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? గవర్నమెంట్ అనుకుంటే తప్పకుండా వాళ్ళు ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు నోటిఫికేషన్ వేయొచ్చు. ప్రభుత్వం పైన 100% నిరుద్యోగులకు నమ్మకం ఉండే, కానీ ఆ 2 సంవత్సరాలలో ఇప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్‌ను చూస్తే ప్రభుత్వం పైన రాను నమ్మకం అనేటువంటిది సన్నగిల్లిపోతుంది, మనందరికీ తెలుసు. ఎందుకు అంటే ఒకే ఒక రీజను, మీరు తప్పకుండా నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పారు కాబట్టి. ఆ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం ద్వారానే ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో చాలా ఒక రకమైనటువంటి ఎమోషన్స్ అనేటువంటిది వెలుబుచ్చుతూ ఉన్నారు. అయితే వాస్తవానికి అసలు నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, అసలు నోటిఫికేషన్ ఎప్పుడు రావడానికి అవకాశం ఉంటుంది? ఒక్కొక్క యూట్యూబ్ ఛానళ్ళు ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తూ ఉన్నారన్నా అని చెప్తూ ఉన్నారు. మనకేమో యాప్లు అమ్ముకోవడానికి ఏదో కోచింగ్ సెంటర్లు కావు మనవి, ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే మనం చేస్తున్నటువంటి వీడియోస్. సో మిత్రులారా, ఒక్కసారి గమనించినట్లయితే ఇప్పుడు మనకంటే ఎన్నికల నోటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ ప్రభుత్వానికి. కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము మున్సిపల్ ఎన్నికలు ఉంటాయి, దాని తర్వాత మనకు జడ్పీటీసీ, ఎంపీటీసీ కావచ్చు, తర్వాత జిహెచ్ఎంసీ, ఇవన్నీ అయిపోవడానికి నాకు తెలిసి ఓకే మున్సిపాలు ఈ 2 అయిపోవడానికి దాదాపుగా ఒక 2-3 నెలలు పడుతుంది. అంటే దాదాపు సమ్మర్ వస్తుంది. సమ్మర్ తర్వాత ఎలాంటి డిస్టర్బెన్స్ ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వం తలుచుకుంటే నోటిఫికేషన్ వేయొచ్చు. నేనేమనుకుంటున్నా అంటే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అంటే సమ్మర్ అంటే జూన్ తప్పకుండా నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సమ్మర్ వరకు వీళ్ళు ఎలక్షన్లు అని అదని ఇదని టైంపాస్ చేసిన సమ్మర్ దాకా అయిపోతాయి. సమ్మర్ తర్వాత తప్పకుండా ఎలక్షన్లు అయిపోతాయి కాబట్టి, ఎలక్షన్ కోడ్ అయిపోతుంది కాబట్టి తప్పకుండా ప్రెజర్ పెరుగుతుంది కాబట్టి 2026లో ఎట్టి పరిస్థితుల్లో కూడా డిఎస్సి నోటిఫికేషన్ నుంచి తప్పించుకోలేరు. కాబట్టి తప్పకుండా అయితే నోటిఫికేషన్ రావాల్సిందే, వచ్చి తీరాల్సిందే అనేటువంటిది నిరుద్యోగుల డిమాండ్. తప్పకుండా ప్రభుత్వం కూడా ఈ ఆవేదనను అర్థం చేసుకుంటుంది. తప్పకుండా నోటిఫికేషన్ వేయాలనే ఉద్దేశం అయితే ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కాబట్టి మన టార్గెట్ ఏమనుకోవాలంటే సమ్మర్ దాకా నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. అటు ఇటు కొద్దిగా నెల అటు కావచ్చు, ఇటు కావచ్చు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మనకు జాబ్ క్యాలెండర్ అనేటువంటిది విడుదల చేయాలి. అసలు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తే ఇవన్నీ సమస్యలు ఉండవు, మనందరికీ తెలుసు. కాబట్టి జాబ్ క్యాలెండర్ అనేటువంటిది విడుదల చేస్తే దాంట్లో ఈ నోటిఫికేషన్ ఎప్పుడు అవన్నీ కూడా క్లియర్ కట్గా ఉంటాయి. ఒకవేళ జాబ్ క్యాలెండరు విడుదల చేయనటువంటి సందర్భాలలో తప్పకుండా ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో 100% నోటిఫికేషన్లు సమ్మర్ లేదా జూన్ జూలైలో తప్పకుండా రావడానికి అవకాశం ఉంటుంది.
2026లో తప్పకుండా డిఎస్సి నోటిఫికేషన్ రావాల్సిందే, వచ్చి తీరాల్సిందే. ఇదొక క్లారిటీ. చాలామంది చాలా రకాలు మాట్లాడతారు. అసలు నోటిఫికేషనే ఉండదంట గదా! అసలు వేస్ట్ అంట అన్న మనం చదివి గూడా అని ఇట్లా మాట్లాడుతుంటారు డిసప్పాయింట్. ఒకటి నేను చెప్తున్నా మిత్రులారా, డిఎస్సిని నమ్ముకొని ఇప్పటివరకు అనేక ఉద్యోగాలు కోల్పోయాను. డిఎస్సిని నమ్ముకొని ఇతరుల ఇతర జాబ్స్‌కి ప్రిపేర్ కాకుండా దీనిపైనే వస్తదనుకొని ఇలాగే ఉన్నాం. కానీ నేను ఒకటి చెప్తున్నా, నీ ఎయిమ్ టీచర్ జాబ్ అయినప్పుడు తప్పకుండా నువ్వు చదువుతూనే ఉండాలి. వీలైతే చెప్తున్నా, వీలైతే ఆర్థికపరమైనటువంటి కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి దానికి అధిగమించడానికి మన పార్ట్ టైం అనేటువంటిది చేసుకోవచ్చు. అంటే ఇప్పటివరకు ప్రిపరేషన్ చేస్తూ ఉన్నారు కాబట్టి రన్నింగ్‌లోనే ఉంది కాబట్టి అలాంటి మార్గం అయితే వెతుక్కోండి. కానీ డిఎస్సి నుంచి నేను వేరే జాబ్‌కి ప్రిపేర్ అయితా అనేటువంటి సిట్యుయేషన్‌ని మాత్రం క్రియేట్ చేసుకోవద్దు. ఎందుకంటే ఇష్టమైనటువంటి జాబ్ కోసం ఎన్ని రోజులైనా, ఎంత కష్టమైనా మనం ఇష్టంగా భరిస్తాము, మనందరికీ తెలుసు. కాబట్టి మనమైతే తప్పకుండా ఒకవేళ మనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లయితే కొద్దిగా పార్ట్ టైం వైపు మళ్ళడానికి, కొద్దిగా జాబ్ వైపు కొద్దిగా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. నా సిన్సియర్ సజెషన్. ఓకే. కానీ 2026లో జాబ్ నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటిది ఘంటాపథంగా నేను చెప్తున్నాను. తప్పకుండా రావాల్సిందే, వచ్చి తీరాల్సిందే. ఎందుకంటే ఇప్పటికే ఉద్యమం అనేటువంటిది స్టార్ట్ అయింది ప్రభుత్వం పైన. నిరుద్యోగ అభ్యర్థుల యొక్క ఆవేదన, వాళ్ళ యొక్క ఆలోచన, మాకు నోటిఫికేషన్ ఇవ్వండి అనేటువంటిది, మేము ఇన్ని రోజులు దీనికోసమేనా ఉన్నది అనేటువంటిది, మీ ప్రభుత్వానికి తెచ్చింది దీనికోసమేనా అనేటువంటిది ప్రశ్నించేది. ఇంతకుముందేమో మీడియా ముందు, తర్వాత పత్రికలకు ఆ రకంగా వచ్చేది. ఇప్పుడు బయటికొచ్చారు. అంటే బయటికొచ్చారు అంటే అర్థం చేసుకోవాలి. ఓకే. కాబట్టి ప్రభుత్వం కూడా అర్థం చేసుకుంటుంది. తప్పకుండా నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే. నోటిఫికేషన్‌లో ఎన్ని పోస్టులు ఉంటాయి అనేటువంటిది గవర్నమెంట్ ఇష్టం. ఓకే. వాళ్ళు 6,000 అన్నారు. దాని తర్వాత 6,000 తర్వాత సంవత్సరంన్నర అయింది దాదాపు ఇప్పుడు. అంటే 6.5 తర్వాత అంటే సంవత్సరంన్నర తర్వాత 6,000 కాస్త 10,000 కావాల్సిందే. ఓకే. కాబట్టి 10-12,000 అంటే 10,000 పైచిలుకు పోస్టులతోటి నోటిఫికేషన్ అయితే వస్తుంది. నేనేదో 19,000 ఖాళీలు ఉన్నాయంట కదా! అవన్నీ ఇయ్యాలనేటువంటి ఉద్దేశం అని కాదు. ఎందుకంటే ప్రమోషన్స్ ఉంటాయి. దాని రూల్స్ దానికుంటాయి. వాస్తవం అనేటువంటిది తెలియజేయాలి మిత్రులారా. ఎందుకంటే వ్యూస్ కోసం చేసేవాళ్ళం కాదు మనం. ఓకే. జస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇయ్యాలని ఒకే ఒక ఉద్దేశం నాలో ఉన్నటువంటిది. కాబట్టి తప్పకుండా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. 100% నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు కూడా చదవడానికి కొద్దిగా ప్లాన్ చేయండి. 100% నోటిఫికేషన్ వచ్చి తీరుతుంది అనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. సో 100% రావాల్సిందే. ఐ కెన్ అచీవ్ మై గోల్ అనేటువంటిది తప్పకుండా మీరు తెలియజేస్తారని, అదే రకంగా మీ అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. థాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బై. సీ యూ.